గుడి పార్కింగ్ నుంచి ఇటు వచ్చామండి. ఎక్కడ చూసినా వెహికల్సే, ఎంత జనాలు ఉన్నారు అసలుకి. శనివారం అయితే ఇక్కడ ఫుల్ జనాలు. తిరుమలని తలపిస్తుంది అంతే, సీరియస్లీ. శనివారం అయితే మాత్రం ఇంకా ఎక్కువ రష్ ఎక్కువ. శనివారం ఒక్కరోజే రష్ ఎక్కువ. శనివారం ఒక్కరోజే ఇక్కడ రష్, మిగిలిన రోజులు అంత రష్ ఉండదు. కానీ ఈ అందాలు చూడాలంటే మీరు ఈ వైపు రావాల్సిందే. ఎంత అందాలు, 7 వారాల జర్నీ ఎంత బాగుందో 4th వీక్ ఇది మాకు. అద్భుతమైన జర్నీ. ఇక్కడ ఇళ్ళకి వీళ్ళు సున్నాలు గిన్నాలు చాలా వరకు కొట్టట్లే. చాలా ఇల్లు అబ్జర్వ్ చేశాను నేను. ఇది ఒక వింటేజ్ లుక్ అన్నట్టు అనిపిస్తుంది నాకు. చూసినా గుమ్మడికాయలే, గుమ్మడికాయలు చెట్లకు నిండుగా గుమ్మడికాయలే. గుమ్మడికాయ దొంగలు ఎవరు అంటే హౌస్, వింటేజ్ హౌస్ బాగుంది కదా. ఇది జనాలు, అది టెంపుల్ అనమాట. అది టెంపుల్ కనిపించట్లేదు. ధనుర్మాసం స్టార్ట్ అయింది కదా, చూడు జనాలు తక్కువ. గుడి దగ్గర చూపిస్తాను మీకు, ఇంకా ఫుల్ ఉంటారు రష్. గుడి దగ్గరికి వెళ్ళి చూపిస్తాను. ఇక్కడ చూడండి, ఆహా వాటి కొబ్బరి తోటలు ఎంత బాగున్నాయి. ఇది వింటేజ్ హౌస్, దాట్ వింటేజ్ హౌస్. ఒకప్పుడు హౌస్ ఏమో కాదా, సర్లే బర్రెల దొడ్డి. చూసారా ఇక్కడ రష్, ఆటోలు అన్నీ అనమాట. ఫుల్ రష్ ఉంటుంది శనివారం అయితే, ఫుల్ రష్ ఉంటుంది ఇక్కడ, ఫుల్ రష్. చూడండి ఎంత జనాలు, వామ్మో. అసలుకి మేమైతే ఎర్లీ మార్నింగ్ వచ్చేసేవాళ్ళం, 3 o'clock వచ్చేసేవాళ్ళం అన్నమాట ప్రతిసారి. బట్ ఈసారి కొంచెం లేట్ అయింది మాకు, అందువల్ల ఇప్పుడు ఇంకా రష్ ఉంది. 3 o'clockకి ఎర్లీ మార్నింగ్స్ ఆ టైంలో అయితే మనకు కొంచెం రష్ తక్కువ ఉంటుంది. ఉన్నా కానీ రష్ ఉంటుంది, కానీ ఇంత రష్ ఉండదు. చాలా బాగుంటుంది, ఖాళీగా ఉంటుంది అప్పుడు. ఇప్పుడు ఫుల్ రష్ ఉంది. ఇంకా పగులైపోతే ఇంక అందరూ వచ్చేస్తారుగా, కాబట్టి కొంచెం రష్ ఉంది. ఎప్పుడైనా సరే ప్రిఫర్ చేయాలనుకుంటే మీరు 3 AM అప్పుడు ప్రిఫర్ చేయండి. 3 AMకి అయితే టెంపుల్ ఓపెన్ అవుతుంది. ప్రదక్షిణాలు చేయడానికి కూడా అప్పుడే అందరూ స్టార్ట్ చేస్తారు. టెంపుల్ ఎంట్రన్స్ ఇదైతే. చెప్పా కదా ఫుల్గా ఉంటాయి ఇక్కడ చామంతి పూలన్నీ. ఇక్కడ చాలా చీపు. ఆ కవర్ 10 రూపీసే. ఆ కవర్ అయితే 10 రూపీస్కి ఇస్తారు ఇక్కడ. చూడండి రష్ కిటకిటలాడిపోతుంది.